భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెప్టెంబర్ 17, 2025న తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈరోజు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్నగర్లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోదీ తన అసాధారణ నాయకత్వంతో దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఇక 2014 మే 26న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక 2020 ఆగస్టు 13 నాటికి నరేంద్ర మోదీ 2269 రోజులు పదవిలో ఉండి అటల్ బిహారీ వాజ్పేయి రికార్డును అధిగమించారు. దీంతో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 2014 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొదట ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ బ్రిటిష్ పాలనకు ముందు జన్మించిన వారే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక 2025 జూలై 24 నాటికి ప్రధాని మోదీ 4078 రోజులు నిరంతరంగా పదవిలో ఉండి ఇందిరాగాంధీ 4077 రోజుల రికార్డును బ్రేక్ చేశారు. దీంతో ఆయన జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. మోదీ 2014, 19, 24లో 3 వరుస లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ విజయం ఆయనను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలతో సమానంగా నిలిపింది. ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయంగా అత్యధిక గౌరవాలు పొందిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇక ఇప్పటి వరకు 18 దేశాలు ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి. ఇది ఆయనకు ముందు ఏ ప్రధానమంత్రికి కూడా దక్కలేదు. ఇందిరాగాంధీ తర్వాత లోక్సభలో పూర్తి మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. ఇక 1971లో ఇందిరాగాంధీ ఆధిక్యంతో తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు. అదేవిధంగా మోదీ 2014లో బీజేపీ 282 సీట్లతో గెలవగా 2019లో మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చి తిరిగి ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.